ఇందాక అక్కడికి వస్తే అక్కడికి వచ్చారు, ఇటు వస్తే ఇటు వచ్చారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి డాష్ కొట్టారు. ఏంటండి మీరు? అది కాదండి. ఏంటి అది కాదు? నేనేదో కాసేపు ప్రశాంతంగా దేవుడు దండం పెడతామని వచ్చాను, మీరేమో ఇక్కడికి వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నారు. అసలు ఒకటి చెప్పండి, మీరు దేవుడి దగ్గరకు వచ్చారు, నాకు సైట్ కొట్టడానికి వచ్చారా? స్వామి స్వామి చూడండి స్వామి, ఈ అమ్మాయి మళ్ళీ నా వెంట పడుతుంది, సంపూ తింటుంది. ఏంటి వీళ్ళు అసలు? కలికాలం నాయన, అబ్బాయిలు అమ్మాయిలకు బీటు వేసే రోజులు పోయి అమ్మాయిలే అబ్బాయిలకు ఎదురు బీటు వేసే రోజులు వచ్చేసాయి. ఏం చేస్తాం? ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ డ్రైవ్. ఇదిగో అమ్మాయి, నీ ప్రవర్తనను 100 సార్లు ఖండిస్తున్నా, కాదు 200 సార్లు ఖండిస్తున్నా అంతే. చూడండి, దయచేసి నా వెంట పడద్దు. అది కాదండి. వద్దండి ప్లీజ్, నా మాట వినండి ప్లీజ్, నన్ను వదిలేసింది. బాధపడకమ్మా, జీవితంలో ఇవన్నీ సహజం. చూడండి బామ్మగారు, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. నేను అతను వెంట పడ్డానంట. పడితే మాత్రం తప్పే ఉందమ్మా. కుర్రాడు కాకినాడ కాజాలాగా స్వీట్ గా ఉన్నాడు చూడటానికి, అందుకేగా నువ్వు సైట్ కొడుతున్నావు. బామ్మగారు చూడమ్మా, ఈ మొగాళ్ళందరూ మొదట్లో ఇలాగే వెట్టి చేస్తారు. మనం గాని ఒక్క ఝలకిస్తే చాలు టామ్మన పడిపోతారు. వదలద్దు, కుర్రాడు జామ పండులా ఉన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో ఏంటి మీరెళ్ళి షాపింగ్ చేస్తానండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు, మమ్మల్ని వెళ్ళి షాపింగ్ చేయమంటావేంటి? నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేయమా. జస్ట్ గివ్ మీ 1 minute, వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటున్నాడేంటి? అయ్యో ఏ రాలేదు. ఇట్టొస్తున్నాడేంటి? పోతానే. ఓ, ఇక్కడికి వచ్చారా? నేనే మీకోసం రాలేదు, షాపింగ్ వచ్చాను. షాపింగ్ చేసేవాళ్ళు లోపల ఉండాలమ్మా, ఇక్కడేం చేస్తున్నారు మీరు? అది అది షాపింగ్ అయిపోయింది. చూడండి, స్కూటర్ కూడా స్టార్ట్ చేశాను. నేను వెళ్ళిపోతున్నాను. ఏంటేంటి, తాళాలు లేకుండానే స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారా? ఏంటండి ఇది? నన్ను ఏడుకంటే మీరు ఎక్కువ నన్ను ఫాలో అవుతున్నారు. అరే, ఓ పెళ్లిగాని అబ్బాయితో బిహేవ్ చేసే పద్ధతి ఇది. ఇదిగో చూడండి, నాకు తెలుసండి, మీరు ఇక్కడ నుంచుంటే నేను ఇలా వస్తాను, మీరు అప్పుడు నాతో మాట్లాడొచ్చు. అందుకేగా నా జీప్ పక్కన మీ స్కూటర్ పార్క్ చేసుకున్నారు. నా కోసమే వచ్చారు. ఇది మీ చెప్పిన నాకు అసలు ఏమండి ప్లీజ్ అబద్ధాలు చెప్పండి. ఏమైనా ఉంటే డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ గా నన్ను మీట్ అవ్వండి. ఆ రోజు చెప్పాను నా వెంట పడద్దని, మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు టెన్షన్ పెడతాను? వై? ఐ టోల్డ్ యు నో, ఐ కమ్ ఫ్రమ్ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ. ప్లీజ్. హలో హలో లిసన్. ఇతనండి ఇక్కడ ఉన్నాడు. తన కోసం వచ్చాననుకుంటాడేమో. చూసే లోపే వెనకెళ్ళిపోవాలి. ఏయ్ ఆగు, నువ్వెందుకు అతను చూసి పారిపోతావు? నువ్వు అతని ఫాలో అవుతున్నావా? లేదుగా. అప్పుడు నువ్వెందుకు అతను చూసి భయపడి పారిపోతావు? నీ మనసులో ఏమైనా ఉందా? లేదుగా. అయితే నీకెందుకు భయం? ధైర్యంగా నీ దారి నువ్వు వెళ్ళు. వెళ్తాను, నాకేంటి? పాపం మెంటల్ లవ్ ఫెయిల్యూర్ ఏమో. హలో చూడండి, నేను మీ వెంట పడ్డం లేదు. ఎల్లో రోజెస్ కోసం నర్సరీకి వెళ్తున్నాను. ఎందుకు నా వెంట పడ్డావని టెన్షన్ పెట్టకండి ప్లీజ్. ఏమండి, ఎందుకు నా వెంట పడుతున్నారని నేనేమన్నా అన్నానా? ఆ రోజు అన్నారుగా. ఆ రోజు అన్నాను, ఈ రోజు అన్నానా? అనలేదు. మరి ఎందుకంటే అనవసరంగా టెన్షన్ పడతారు? తమాషా ఏంటోనండి, మనం అనుకోకుండా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం. ఓ పని చేద్దాం, మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతాం. ఫ్రెండ్సా? మీరెవరో నేనెవరో ముక్కు మొహం తెలీదు, మీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? తెలియని వాళ్ళని తెలుసుకొని కలుసుకోవడం కదా ఫ్రెండ్షిప్ అంటారు. తెలుసుకోనక్కర్లేదు, కలుసుకోనక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వదిలేండి, మీ మనసులో ఏదో తప్పు ఫీలింగ్ ఉన్నట్టుంది. నా మనసులో ఏ ఫీలింగ్ లేదు. అయితే ఫ్రెండ్స్ అయిపోదాం. అక్కర్లేదు. అప్పుడు మీ మనసులో తప్పుందనమాట. ఏమీ లేదో చెప్తున్నాను కదా. అప్పుడు ఫ్రెండ్స్ అయిపోదాం. వద్దు. అప్పుడు చూసారా, ఏదో తప్పుందనమాట మీ మనసులో. ఐ నో, నాకు తెలుసు. ఓకే ఓకే, లెట్స్ బి ఫ్రెండ్స్. ఐఎమ్ చందు. I'm Geeta. We are just friends, okay? Okay. ఇందుకే ఫ్రెండ్షిప్ వద్దన్నాను. ఏంటండి, కింద పడిపోయారు పట్టుకున్నాను. ఇది హ్యూమన్ నేచర్ అండి. ఈ స్మాల్ టచింగ్ కే ఫ్రెండ్షిప్ గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడతారు. టూ మచ్ అయిపోతున్నారండి. I'm sorry. But we are just friends. Okay. Just friends. డోంట్ వరీ అన్నయ్య, ఇంకో 2 more లొకేషన్స్ వచ్చేస్తాను కదా త్వరగా. డోంట్ వరీ.
ఓకే. అడుగు, నీ ఫ్రెండ్ వస్తున్నాడు. నీ చెప్పేగా సినిమాకి పోదావా రెస్టారెంట్కి పోదావా నిన్ను పిలుస్తాడు చూడు. ఓకే ఓకే మా చూడు. యా నో ప్రాబ్లం, యా నో ప్రాబ్లం. హాయ్ హాయ్. బాయ్. ఇతనేంటే వచ్చాడు, హాయ్ అన్నాడు, బాయ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. కనీసం ఒక కాఫీ తాగుదామని కూడా పిలవలేదేంటే. ఏం ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్షిప్. ఒక్కొక్కడు అమ్మాయి కనబడితే సొంగ కాల్చుకుంటూ తిరుగుతుంటారు. ఇతనేంటో కొంచెం విచిత్రంగానే ఉన్నాడే. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా? అంతే. హలో. నిన్నేమో హాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోయాడు, ఈ రోజు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడండి. హలో. హలో. ఏంటి గార్డెనింగ్ చేస్తున్నట్టున్నారు? అవునండి. మీకు ఎల్లో రోజెస్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. am I right? అరే అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టారండి? గార్డెన్ అంతా ఎల్లో రోజ్ పెట్టుకొని ఎలా కనపడటం అంటే ముద్దు. ఫేస్ రీడింగ్ అండి, మీ హోమ్లీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. అవునండి, నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం. ఇందులో ఏముందండి స్పెషాలిటీ? అదేంటో తెలీదు, ఈ ఎల్లో రోసెస్ ని చూస్తుంటే నాకేదో తెలియని ఓ సంతోషం, ఓ ఆనందం, ఒక హ్యాపీనెస్, ఒక జాయ్. అన్నీ ఒకటే. అదేనండి, దీనికన్నా ఎక్కువ జాయ్, ఎక్కువ ఆనందం, ఎక్కువ సంతోషం ఇచ్చేది మీకు ఒకటి తెచ్చాను. అదేనండి పండిట్ రవిశంకర్ కొత్త సీడీ. దీనికోసమే మ్యూజిక్ వరల్డ్ లో గొడవపడ్డారు. జస్ట్ అలా వెళ్తున్నాను, ఫ్రెండ్ కి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, టక్కని తట్టింది. మీకు కావాలన్నారు కదా, యాజ్ ఫ్రెండ్ మీకోసం తెచ్చాను. ప్లీజ్. అదే మూడు. హలో హలో, ఏంటండి అలా నవ్వుతున్నారు? నేను ఎంతో కష్టపడి మీకు ఇష్టమైన సీడీ తెస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? బామా బామ్మ బామా ఇదెవరు? బామా. ఏమిటి గీత, పిలిచావా? బామా ఆ రోజు పండిట్ రవిశంకర్ సీడీ అడిగారుగా, ఇదిగోండి. చాలా థ్యాంక్స్ గీత. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బామా, ఈయనకి. సార్ నీకోసం ఎంతో కష్టపడి దీన్ని తీసుకొచ్చారు. ఓ రియల్లీ? Yeah. చాలా సంతోషంగా ఉంది బాబు. క్యూట్ బాయ్, మై స్వీట్ బాయ్, మై స్వీట్ బాయ్. Okay, okay. అయ్యో Yeah, thank you. అయ్యో, నిన్ను చూస్తుంటే 25 క్రితం పారిపోయిన నా పేనుటే గుర్తుకొస్తున్నాడు. Okay, okay. సరే. Okay. ఏంటమ్మా ఆ అమ్మాయిని ఫ్లాట్ చేస్తానని ముసలంని ఫ్లాట్ చేసావు? నేను ముందే చెప్పా కదరా, ఆ అమ్మాయి మీరు అనుకునే టైప్ కాదని. నువ్వెన్ని ట్రిక్స్ ప్లే చేసినా ఆ అమ్మాయి దగ్గర ఒక్కటి వర్కౌట్ కాదు. చందు, నా మాటని హైదరాబాద్ వెళ్ళిపో. సరే, ఇలాంటి విషయాల్లో నీకు అనుభవం చాలా తక్కువరా. వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుందిరా. ఇంకో 4 రోజులు ఉన్నాయి కదా, ఇక చూడండి నా నెక్స్ట్ ప్లాన్ ఏంటో. ఏంటి ఇంకా రాదు? మన ప్లాన్ ఫెయిల్ అవుద్దా ఏంటి? అదిగో వస్తుంది. ఓకే. ఇతను జీప్ అంటే ఇక్కడ ఉంది. హలో. ఓ హలో. జీప్ రిపేరా? అవునండి, సడన్ గా రిపేర్ వచ్చింది. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. మెకానిక్ ఎవరు లేరు, ఏం చేయాలో తెలియదు. కనీసం ఎవరిని లిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం. అదిగో ఎవరు వస్తున్నారు. లిఫ్ట్ సార్, సార్ లిఫ్ట్ సార్, లిఫ్ట్. ఏంటండి లిఫ్ట్ అడిగితే ఎవరు ఆపడేంటి? నేను ఇంటికి వెళ్ళాలి, వర్షం వచ్చేలాగా ఉంది, ఇప్పుడు ఎలా? మీరు ఎందుకంటే ఇక్కడ ఉన్నారు? మీరు వెళ్ళండి ప్లీజ్. మళ్ళీ లేట్ అయిపోతాం. మీరు వెళ్ళండి, ఐ మేనేజ్. మీరు ముందు వెళ్ళండి. అదిగో ఇంకెవరు వస్తున్నారు. వీడేంటి స్లో చేస్తున్నాడు? కంప తీసిన ప్లాన్ తీసుకొడతా ఏంటి? అమ్మో, ఇంకా స్లో చేసాడు, ఆపేసాడు. ఆగాడు. లిఫ్ట్ అడిగాగా, అడిగి వస్తాను. నీ కొందరు రే. రండి సార్ కూర్చోండి. మీరు లిఫ్ట్ అడిగారు కదా, మీరు ఎక్కడ నిలబడలే అక్కడ దించా. ఏంట్రా లిఫ్ట్ అడగగానే ఆపేస్తావా? మీరు లిఫ్ట్ అడిగారు కదండి. అంటే లిఫ్ట్ అడగగానే ఆపే అంత పెద్ద హ్యూమన్ నేచరా? అంత పెద్ద హెల్పింగ్ నేచరా? నేను కొంచెం ఆట అయిపోయాను. కొడతారేంటండి? ఆపి లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ సార్ ఏంటి సార్ లిఫ్ట్ అడిగితే అలా మాట్లాడతారు? జీప్ ప్రిపేర్ లో ఉంది సార్, లేట్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. నేనే కదా లిఫ్ట్ ఇస్తానన్నా. మళ్ళీ నాకు లిఫ్ట్ ఇస్తానంటే బాబాయ్ మీరే కదా బయటకు వెళ్ళి మళ్ళీ లిఫ్ట్ అడిగారు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. మీ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాను. మీ జీప్ రిపేరు, అందుకని లిఫ్ట్. నా జీప్ గురించి నీకెందుకురా? నా జీప్ గురించి నీకెందుకు? నా జీప్ రిపేర్ అయితే నీకేంటి? అవును, నీ పేరేంట్రా? అప్పలరాజండి. రాజు చూడు, నా ప్లాన్ స్పాయిల్ అయిందో చంపేస్తాను నేను. ఏంటి సార్ అలా అంటారు? కొంచెం కూడా జాలేదా? అవతల జీప్ రిపేరు, పైన మబ్బులు. ఏంటి సార్ మీరు? బాబు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పి వచ్చేస్తాను. ఒక్క నిమిషంలో కారు వెళ్ళిపోవాలి. సార్ 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 ఏంటండి
చూసారా కార్ ఆపినట్టు ఆపి వెళ్ళిపోయాడు. అసలు ఎవరికి హెల్పింగ్ నేచర్ లేదండి. టక్కన ఆపాడు, టక్కన వెళ్ళిపోయాడు. రండి, నేనే మీకు లిఫ్ట్ ఇస్తాను. మీరా? బాగోదండి. ఏ అది కదండి, ఎవరు చూస్తే ఏమని అనుకుంటారు. అనుకుంటే అనుకోనివ్వండి, మన మనసులో ఏం లేదు కదా. మన మనసులో ఏముంటుంది? మన మనసులో ఏముంటుందండి. అయితే రండి. నువ్వే వద్దులేండి, అది మీరు ముందు కూర్చొని డ్రైవ్ చేయటం, నేను వెనక. అది అయ్యో, మీరే డ్రైవ్ చేయండి, దీంట్లో ఏంటి. మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారండి. కొంచెం గ్యాప్, కొంచెం వెనక్కి. యా. బాగుంటది, ఎందుకంటే కొంచెం డిస్టెన్స్, మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉంటే ఇద్దరికి బెటర్. ఓకే. అయ్యో, నా గురించి ఏదైనా తప్పుగా అనుకున్నాడేమో. మెకానిక్ షాప్ వచ్చినట్టుంది. మెకానిక్ అయితే మీ స్కూటీ బానే ఉందిగా. మర్చిపోయారా, మీ జీప్ రిపేర్ గా. మర్చిపోయాను. కరెక్ట్ కరెక్ట్. అది మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే? కాపాడండి. ఏంట్రా ఏంట్రా ఏంటి ఏంటి ఏంటా అమ్మాయి ఏం చేస్తున్నారు? ఇదిగో చూడు, నీకు సంబంధం లేని విషయం నువ్వు తప్ప.